సినిమా చూశాను, చాలా బాగుంది భయ. చాలా 400 కోట్లు పెట్టాడు, 1000 కోట్ల లాగా చూపెట్టాడు భయ. సినిమా చాలా సూపర్. మొత్తం బారే సినిమా, మొత్తం ఫైటింగ్స్. స్టోరీ ఏం కనిపించదు సినిమాలో, కాకపోతే మొత్తం ఫైట్స్. థియేటర్ మొత్తం గూస్ బంప్స్. ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ, ఇది మొత్తం నాకు ఛాతీలు వేసింది భయ. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమా కాదు. ఇంగ్లీష్ సినిమాకే అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం నచ్చిందంటే టాలీవుడ్లో ఇలాంటి ఫైటింగ్లు ఎప్పుడు చూపెట్టలేదు. ఇప్పుడు చూపెట్టారు. టాలీవుడ్లో చూపెట్టలేదు, బాలీవుడ్లో చూపెట్టలేదు, ఇంగ్లీష్లో కూడా చూపెట్టలేదు. ఇంగ్లీష్ సినిమాలకే అమ్మ మూడులాగా తీసాడు ఈ సినిమా. సినిమాలో స్టోరీ కనిపించలేదు కానీ సినిమాలో మొత్తం ఫైట్లు కనిపించినాయి. ఎన్టీఆర్ కనిపించలేదని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? హృతిక్ రోషన్ కట్అవుట్ కి ఆ కట్అవుట్ కనిపిస్తుందా? కనిపించదు కానీ హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా బాగుంది. ఇతని కట్అవుట్ ఎలా కనిపిస్తుంది అంటే ఇతని నటల్లో హృతిక్ రోషన్ కట్అవుట్ చాలా సూపర్ ఉంటే ఇతని నటన సూపర్ ఉంటుంది. ఈయన యాక్టింగ్ తో చేశాడు. డాన్స్ హృతిక్ రోషన్ నెంబర్ 1 చేశాడు, కానీ ఎన్టీఆర్ నటనతో ఆ డాన్స్ సూపర్ అనిపించింది. కూలీ చూసిన తర్వాత మళ్ళీ ఆలోచించుకొని చెప్పాలి. కాకపోతే ఈ సినిమాకి మాత్రం న్యాయం చేసిండు. ఈసారి నాగవంశీ మాత్రం ఇట్టు కొట్టలేడు అనుకో. నాగవంశీ జాతకంలో పెద్ద దోషం ఉన్నట్టే, ఇక జాతకాన్ని చూపించుకోవాలి నాగవంశీ.